జాండీస్ వైరల్ హెపటైటిస్ అండి. అండ్ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వైరల్ హెపటైటిస్ ఏ అండ్ ఈ ఇవి సర్వసాధారణంగా వస్తుంటాయి. అండ్ దీనికి కారణం కలుషితమైన పరిశుభ్రత లేని నీరు, ఆహారం. అగైన్ వెస్ట్రన్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాల్లో హెపటైటిస్ ఏ లేదు, మనకి మాత్రం ఇంకా ఉంది. మనం కూడా స్టాండర్డ్స్, మన లైఫ్ స్టాండర్డ్స్ పెరిగితే కనుక మనం కూడా దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు. అంతవరకు వైరల్ హెపటైటిస్ అనేది చిన్నపిల్లల్లో ఇంకా ఎక్కువ చూస్తూనే ఉన్నాం. ఎక్కువగా వైరల్ హెపటైటిస్ ఏ ఇది ఫుడ్ అండ్ వాటర్ వల్ల శరీరంలోకి వెళ్తుంది. అండ్ మెయిన్గా లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి పిల్లవాడు జ్వరంతో మొదలవుతుంది, తర్వాత వాంతులు, స్టమక్ అప్సెట్, ఆకలి లేకపోవడం, వికారం, అండ్ నిదానంగా కళ్ళు పచ్చబడ్డం, యూరిన్ పసుపచ్చగా పోస్తున్నాడంటే మా దగ్గర తీసుకొస్తారు. సో టెస్ట్ చేపిస్తే ఇందులో 1-2 టెస్టులు చేయిస్తామండి. ఇది జాండీస్ ఉందా లేదా, బ్లడ్ అండ్ యూరిన్ చేస్తాం, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. వాట్ టైప్ ఆఫ్ జాండీస్ అంటే, జాండీస్లో హెపటైటిస్లో ABCDE అని ఉంటాయి. ఇందులో ఫుడ్ అండ్ వాటర్ తేడా వల్ల వచ్చేది ఏ అండ్ ఈ. ఇవి కొంతవరకు మైల్డ్గానే ఉంటాయి. మిగిలిన C, హెపటైటిస్ B ఇవన్నీ కొంచెం సీరియస్. సో ఏ అండ్ ఈ మైల్డ్ రకంగా ఉంటాయి మనం ముందే చూసుకుంటే కనుక. సో వేరేవేమి సీరియస్ కాదు సుమా జాండీస్, మామూలు వాటర్ బాండ్ జాండీసే కదా అని టెస్ట్ చేస్తాము. తర్వాత ముఖ్యంగా నేనైతే వాళ్ళకి చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాండీస్ 2 వీక్స్ పడుతుంది తగ్గడానికి. అండ్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ రెస్ట్. చైల్డ్కి రెస్ట్ కావాలి, లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు విశ్రాంతి కావాలి, స్కూల్కి పంపించద్దు. అండ్ గ్లూకోజ్ ఎక్కువగా ఆహారంలో ఉండేటట్టు చూడండి. లివరు దాన్ని తొందరగా మెటబలైజ్ చేసి బాడీకి ఎనర్జీ ఇవ్వగలదు, శ్రమ లేకుండా, లివర్ మీద శ్రమ లేకుండా. అండ్ జాండీస్ అనగానే ఎండు పచ్చం పెట్టేస్తారండి, కటిక పచ్చాలు అవసరం లేదు. రోజు పిల్లలు తినే ఆహారం సాత్వికమైన ఆహారం, ఇడ్లీ, దోశ, పప్పన్నం, పెరుగన్నం, ఏమండి, ఫ్రూట్స్, పళ్ళు, పాలు, పెరుగు, జ్యూసెస్, గ్లూకోజ్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. నేను ఒకటే చెప్తా, నేను చెప్పిన పదార్థాలు ఇవ్వద్దు. హెవీ ఫుడ్ లైక్ నాన్ వెజ్ ఫుడ్, బాగా మసాలా, కారం, ఆయిల్ ఉన్న ఫుడ్సే అవాయిడ్ చేయండి, మిగిలినవన్నీ పెట్టండి. ఎక్కువగా గ్లూకోజు, హార్లిక్స్ లేకపోతే జ్యూసెస్ ఇవన్నీ ఇవ్వండి. అండ్ చైల్డ్కి తేలిగా అరిగే ఆహారం ఇవ్వండి. రెండవది తెలుసుకోండి, ఇది 2 వీక్స్ పడుతుంది. ఇంకొక వారం అయ్యేటప్పటికి మీ బేబీ, మీ అబ్బాయి కళ్ళు ఇంకొంచెం పచ్చబడతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మొదట్లోనే 4-5 రోజుల్లోనే చూసుకున్నాం. ఇప్పుడు సీరం బిల్లుబిన్ లివర్లో జాండీస్ పాయింట్లు 2-3 ఉండొచ్చు. వారం 10 రోజులాగి 7, 8, 10, 15 వరకు కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ సెకండ్ వీక్లో అది తగ్గుతుంది. ఇది తెలియక ఏం చేస్తారంటే, వారం అయింది ఇంకా జాండీస్ తగ్గలేదు అని క్వాక్స్ దగ్గరికి, లేకపోతే డయతులని, లేకపోతే చేతి మీద కాల్చడాలని, నాటు మందులని ఇవన్నీ వాడుతూ ఉంటారు. అందుకే చెప్తా, దయచేసి అవన్నీ చెయ్యొద్దు. ఇప్పుడు మొదట్లో ఉంది, 1 వీక్ ఆగితే ఇంకా కళ్ళు పచ్చబడతాయి, టెన్షన్ పడద్దు. సెకండ్ వీక్ మీరు నా దగ్గరికి 10 రోజుల తర్వాత మాత్రమే రండి. ఈలోపు కనుక కొంతమందికి బాగా స్టమక్ అప్సెట్, వాంతులు, నీరసం అయిపోతే మాత్రం అడ్మిట్ చేసి IV ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ పెడతాం. అంతకు మించిన వైద్యం ఏమీ లేదు జాండీస్కి. 90% పైగా పిల్లలందరూ చక్కగా బాడీయే ఫైట్ చేస్తుంది, రికవర్ అయిపోతుంది. జాండీస్ రాకుండా ఉండాలి అంటే, అట్లీస్ట్ ఏ అండ్ ఈ రాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, తినే ఆహారం, తాగే నీరు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఐడియల్గా సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండేటట్టు చూసుకోండి. అవసరమైతే ఈ గ్యాడ్జెట్స్, సేఫ్ వాటర్కి, మీ ఇంటికి వచ్చే మంచినీళ్ళ పంపుకి గ్యాడ్జెట్స్ బిగించండి. అండ్ ఇట్ ఈస్ వాల్యూ ఫర్ యువర్ మనీ. హెపటైటిస్ ఏ జాండీస్కి టీకా ఉందండి. 1 ఇయర్ దాటిన పిల్లలకి 1 లేదా 2 డోసులు వేస్తే కనుక చక్కగా ఇది సేఫ్ వ్యాక్సిన్, దాదాపు 100కి 80-90% పనిచేస్తుంది. సో వెన్ వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్, తెలివిగా ఆలోచించండి, మీ పిల్లలకి హెపటైటిస్ ఏ టీకా వేయించుకోండి, జాండీస్ రాకుండా ఉంటుంది. హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ వేయరండి, ప్రైవేట్ హాస్పిటల్ వేయించుకోండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ జాండీస్ అయింది, టైఫస్ అయింది, ఫ్లూ అయింది. ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం మేము చూస్తున్న జ్వరాలు చికెన్ గన్యా జ్వరాలు. ఈ చికున్ గున్యా జ్వరాలు లేకపోతే గన్యా జ్వరాలు అంటాము. అగైన్ మస్కిటో బైట్ వల్ల వస్తుంది. సో మనందరికీ తెలుసు
పరిసరాల పరిశుభ్రత మనం చూసుకుంటే గనక ఈ గన్యా జ్వరాలు రాకుండా చూసుకోవచ్చు. చికెన్ గన్యా జ్వరాల్లో మాత్రమేంటి విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్. పిల్లలకి కూడా జాయింట్ పెయిన్స్, చేతులు కాళ్ళలో మణికట్టు, మోచేతులు, మోకాళ్ళు, చీలమండలు ఇవన్నీ వాచి నడవలేకుండా ఉంటారు. కొంతమందికి అయితే 2 నుంచి 4 వారాల వరకు కూడా పడుతుందండి. ఫార్చునేట్లీ చికెన్ గన్యా జ్వరాల్లో ప్రాణాంతకంగా అయ్యే కేసులు చాలా తక్కువ చూస్తుంటాము. చికెన్ గన్యాకి టీకా లేదు, బట్ మరీ సివియర్గా ఉంటే కనుక అండ్ చికెన్ గన్యా టెస్ట్ ఉందండి. ఇది సస్పెక్ట్ చేస్తే టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. దానికి మందు లేదు, కొంచెం భరించాల్సి వస్తుంది. అందాక నొప్పులకి మందులు వాడుకోవడం అండ్ హాట్ ఫర్మెంటేషన్ కాపడాలు లాంటివి పెడితే కనుక కొంతవరకు జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. మరీ సివియర్గా ఉన్న కేసుల్లో అవసరమైతే కొంచెం పవర్ఫుల్ మందులు వాడతాము. ఇది ఉపశమనానికి మాత్రమే. సో ఈ వర్షాకాలంలో నేను చెప్పిన ఈ కామన్గా వచ్చే జ్వరాలన్నీ రాకుండా మన పిల్లల్ని కాపాడుకోవాలి అంటే మెయిన్గా పరిసరాల పరిశుభ్రత, తినే ఆహారం, తాగే నీరు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి, దోమలు కొట్టకుండా చూసుకోండి.